ఎన్నికలకు ముందుగాల ప్రజలకిచ్చిన ఇంకో హామీని కూడా ఇయాల కూటమి సర్కార్ అమలు చేసింది. ముందుగాల చెప్పినట్టే 15 ఆగస్టు నాడు శ్రీశక్తి పేరు మీద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఇయాల లాంఛనంగా షాల్ చేసిండ్రు. మరిగా ముచ్చట్ల మీద కూడా ఓ నజరేద్దాం పాండ్రి. విజయవాడ నెహ్రూ బస్టాండ్ లా సీఎం చంద్రబాబు సారు మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసే శ్రీశక్తి పథకాన్ని షాల్ చేసిండు. అది వరకు మంగళగిరి నియోజకవర్గంలో ఉండవల్లి గుహల దగ్గర మహిళలకు 0 ఫేర్ టికెట్లు ఇచ్చి చిన్న సీఎం మంత్రి నారా లోకేష్, పువ్వు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కొంతమంది మహిళలతో కలిసి విజయవాడ దాకా బస్సులోనే ప్రయాణం చేసిండు. అటెంక పెట్టిన మీటింగ్ లా గిట్లా మాట్లాడకొచ్చిండు బాబు సారు. ఈ రోజు మాకు 1500 నుంచి 2000 రూపాయలు నెలకు భారం తగ్గుతా ఉంది, ఖర్చు తగ్గుతా ఉందని ఆడబిడ్డలు ఆనందపడే పరిస్థితికి వచ్చారు. అది ఈరోజు శ్రీశక్తి పథకం వల్ల లాభం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విన్నారు కదా, ఈ పథకం చేయంగా మహిళలందరికీ ప్రతి నెల 1500 నుంచి 2000 దాకా లాభం జరుగుతుందని ఖుషిగా చెప్పిరట బాబు సారుకు. ఈ పథకాన్ని రాష్ట్రంలో ఉన్న 2,62,00,000 మంది మహిళలు, ట్రాన్స్జెండర్లు వాడుకునే ఏర్పాట్లు చేసింది సర్కారు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులల్లా ఈ కార్డు నుంచి మహిళలంతా ఉచితంగానే ప్రయాణం చేయవచ్చు అన్నట్టు. ఇక ఏ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది తెలిసేటట్టు ఆర్టీసీ అధికారులు బస్సులకు రంగులు, స్టిక్కర్లు కూడా ఇచ్చిండ్రు. ఇట్లా ఉచిత ప్రయాణం చేయాలంటే మాత్రం ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డు ఇట్లా ఏదన్నోటి ప్రభుత్వ గుర్తింపు కార్డును కండక్టర్లకు చూపిస్తే చాలు ఫ్రీ టికెట్ వర్తిస్తుంది అన్నట్టు. ఇక ఎవరెవరు ప్రయాణం చేస్తారు, ఎక్కడికించి ఎక్కడి దాకా ప్రయాణం చేయవచ్చు అనే దాని గురించి గిట్లా చెప్పిండు బాబు సారు. ప్రతి తల్లి అత్తింటిలోని తన కూతుర్ని ఉచిత బస్సులో వెళ్లి చూసి తిరిగి రావచ్చు. పైసా ఖర్చు లేదు. ప్రతి కోడలు అత్తతో కలిసి ఉచిత బస్సులో మార్కెట్కి పోయి సరుకులు కొనుక్కొని ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ప్రతి మహిళ, ప్రతి యువతి ఉద్యోగానికి, విధులకు 1 రూపాయి ఖర్చు పెట్టకుండా అదనంగా డబ్బులు సంపాదించుకునే పరిస్థితి వస్తుంది. వృద్ధులు హాయిగా దేవాలయాలు శ్రీకాకుళం నుంచి మంత్రాలయం వరకు, శ్రీశైలం వరకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు. విన్నారు కదా, రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా మహిళలంతా తిరగవచ్చు అన్నట్టు. ఊళ్ళల్లో ఉపాధి హామీ పనులకు పోయేటోళ్ల కాడ నుంచి 100 కిలోమీటర్ల దూరానున్న తీర్థయాత్రలకు పోయేటోళ్ల దాకా ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేయొచ్చు అన్నట్టు. ఇక ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది కానీ ఈ పథకం చేయంగా ఉపాధి కోల్పోయే ఆటో డ్రైవర్ల కోసం కూటమి సర్కారు ఏం ఆలోచన చేస్తుందో చూడాలి. ఇక అటు ఉచిత బస్సు ప్రయాణ పథకం షాల్ చేసినాక ప్రయాణికులను ఎక్కించుకొని హిందూపురం బస్టాండ్ నుంచి క్యాంప్ ఆఫీస్ దాకా ఆర్టీసీ బస్సు డ్రైవింగ్ చేసిండు బాలయ్య బాబు సారు. సీఎం, చిన్న సీఎం ప్యాసింజర్ల లెక్క తిరిగితే బాలయ్య బాబు మాత్రం డ్రైవర్ అవతారం ఎత్తి నా రూటే సపరేట్ అనిపించిండు మనలో పారి. ఉచిత బస్సు ప్రయాణ పథకం షాల్ చేసినాక చాలా రోజుల దాకా తెలంగాణలో చాలా జాగాల్లో లొల్లులు గొడవలు బాగానే అయినాయి. మరి రేపటి సంది ఏపీలో లొల్లులు జరుగుతాయో లేకుంటే అంత ప్రశాంతంగానే ఉంటుందో చూడాలి. మరి ఢిల్లీలో ఎర్రకోట నుంచి షురూ చేస్తే దేశంలో ఉన్న గల్లీ గల్లీలో కూడా ఇవాళ మువ్వన్నెల జాతీయ జెండాల రెపరెపలే కానొచ్చినాయి. కులం, మతం, ప్రాంతం, జాతి, చిన్న పెద్ద ఇట్లా దేంతోని సంబంధం లేకుండా భారతీయులంతా సంబరంగా చేసుకునే పండగ మన దేశ స్వాతంత్ర దినోత్సవం. మరి ఆ వేడుకలు ఇవాళ ఏడేడ ఎట్లెట్లా జరిగినాయో పురాగా ఆర్చుకుందాం పాండ్రి. ప్రధాని నరేంద్ర మోడీ సారు ఎర్రకోట మీద వరుసగా 12 మాటల జాతీయ జెండా ఎగరేసిండు. అటెంక మాట్లాడిన మోడీ సారు మన దేశాన్ని ఎసొంటి ముప్పు నుంచైనా కాపాడేటందుకు మిషన్ సుదర్శన్ చక్రాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించిండు. అట్లా చాలా విషయాల గురించి మాట్లాడిన మోడీ సారు మొత్తం 103 నిమిషాలు మాట్లాడి రికార్డు సృష్టించిండు. ఇక విజయవాడ మున్సిపల్ స్టేడియంలో జరిగిన
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లా సీఎం చంద్రబాబు సారు పాల్గొని జాతీయ జెండా ఎగరేసిండు. అటెంక మాట్లాడుకుంటా రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి గాని వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. బాబు సారు ఇట్లంటే గోల్కొండల జాతీయ జెండా ఎగరేసినాక మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ అన్న గిట్లా అన్నాడు. కృష్ణానది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం. అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగుబంధం సాగునీటి ప్రాజెక్టులు. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. మొత్తానికైతే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మా రాష్ట్రాల హక్కులను కాపాడుకునేటందుకు వెనుకకు పోయేదే లేదన్నట్లుగానే మాట్లాడిండ్రు. ఇక ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు కాకినాడ జిల్లాలో జరిగిన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగరేసిండు. అటెంక మాట్లాడుకుంటా ఎంతో మంది మహానుభావుల త్యాగఫలం వల్లనే మనకు ఈ స్వాతంత్రం వచ్చిందని చెప్పిండు. ఇగటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోలూరుపాడు మండల కేంద్రంలో జీవనయాత్ర వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 450 మీటర్ల భారీ జాతీయ జెండాతోని ప్రదర్శన చేసిండ్రు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలనే ఈ ప్రదర్శన చేసినామని వాళ్ళు చెప్పిండ్రు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో 210 మీటర్ల భారీ జాతీయ జెండాతో పాటు బోనాలు బతుకమ్మలతోని విద్యార్థులంతా ఊరేగింపు చేసిండ్రు. ఇట్లుంటే తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్ సెంటర్లో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలు వారెవ్వా అనిపించినాయి. పుల్వామా ఉగ్రవాదిని కండ్లకు కట్టినట్లు చూపెట్టిర్రు. ఉగ్రదాడులను మన సైనికులు ఎట్లా ఎదుర్కొంటున్నారు, దేశం కోసం మన సేనలు ఎట్లా పోరాటం చేస్తున్నాయనేది భద్రతా దళాలు మాక్ డ్రిల్ లెక్క చేసి చూపెట్టినాయి. ఇక మైబాదు జిల్లా కేసముద్ర మండలం ఉప్పరపల్లి ఊళ్ళుండే ఎసల్ల సత్యనారాయణ అనే అన్నని చూడుండ్రొల్లా బండి మీద ఎసంటి విన్యాసాలు చేస్తున్నాడో. ఈ అన్న ఇదివరకు ఆర్మీలో పనిచేసిండట. ఇక ఇప్పుడు ఆయన లోపలున్న దేశభక్తిని మల్లోపారి బయటికి తీసి ఇట్లా జాతీయ జెండాలను పట్టుకొని బండి మీద ఇసొంటి స్టంట్లు చేసేటాలకు ఇప్పుడు ఈయనను అందరూ తారీఫ్ చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవమైనా గణతంత్ర దినోత్సవమైనా బల్లె జెండాను ఎగరేసిందంటే పిల్లలను ఇంటికి పంపిస్తారు. కానీ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోన్న హైబ్రోన్ మిషన్ స్కూల్లో మాత్రం ఇయాల కూడా పాఠాలు చెప్పిండ్రు. ఇదేందని అడిగినోళ్ల మీద గారానికి వచ్చిండ్రు ఆ స్కూలు సార్లు. ఇగే ముచ్చట మీద ఎంఈఓ సారును అడిగితే మాత్రం ప్రత్యేకంగా అనుమతులేమి ఇయ్యలేదని చెప్పిండు. స్వాతంత్ర దినోత్సవం నాడు క్లాసులు పెట్టిన స్కూల్ మీద చర్యలు తీసుకోవాలని ఈ ముచ్చట తెలిసినోళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక మైబాదు జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోన్న సర్కారు బల్లే టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాన్ల ఝాన్సీరెడ్డి రంధ్రం పడ్డ జాతీయ జెండాను ఎగరేసింది. మరి తెలిసి చేసిండ్రో తెలియక చేసిండ్రో తెలియదు గాని భారతీయులంతా ఎంతో పవిత్రంగా భావించే జాతీయ జెండాను అవమానించినట్టేందని అనబట్టిండ్రు అక్కడి జనాలు. మొత్తానికైతే ఇవాళ దేశమంతటా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను యాద్ చేసుకుంటా ఘనంగా చేసుకున్నారు ఇండిపెండెన్స్ డే వేడుకలు. పబ్లిక్ ఇవాళ మా తాత రాలేదుల్లా. ఇక మా చెల్లె శకుంతల ఏ విగ్రహం ముంగటేసుకున్నదో అడుచుకుందాం పాండ్రిగా. చెల్లె ఏం చేస్తున్నావే? తేనెల తీటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం మంచుకొని జీవనయానం చేయుదమా. చిన్నప్పుడు ఎట్లుండే, పొద్దుగాలనే లేచి తయారై బాడికి పోయి జెండా వందనం చేసి చాక్లెట్లు మోతిచూర్ లడ్డు తిని ఇంటికి పోయి ఖడ్గం సినిమా చూసేటోళ్ళం. ఎంతైనా ఆ రోజులే వేరు. నిజమైన శకుంతల, ఆ రోజులు మళ్ళా రావు.
ఇంతకు జెండా వందనం చేసినవా లేదా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతాన్నావు? శకుంతల, నేను జెండా వందనం చేయనా? పిఎం మోదీ సారు ఎర్రకోటగాడ జెండా ఎగిరేస్తా అంటే నేను టీవీలో చూసుకుంటా జెండా వందనం చేసి జనగణమన వాడిన. అబ్బో, ఎంత దేశభక్తే నీకు! గా మాత్రం దానికి చిన్నప్పటి రోజులు యాద్ చేసుకుంటున్నావా? తప్పే ఉన్నదే, దేశభక్తి అన్నాక మనసులు ఉండాలి. కొంతమంది లెక్క వాట్సాప్ స్టేటస్లలో కాదు. ఎవలే ఆ కొంతమంది? నిజం చెప్పు, నా వాట్సాప్ స్టేటస్ చూసి అంటున్నావు కదా? నేను ఒక్కదాన్ని అంటలేనే, అందరిని అంటన్నా. జెండా వందనం అనగానే ఎక్కడ లేని దేశభక్తి పొంగుకత్తది అందరికి. కడమ దినాల్లో అయితే యదా రాజా తదా ప్రజ. 15 ఆగస్టు రోజు కూడా రాజకీయాలే ఎత్తారు కొందరు. ఎవలే వాళ్ళు? ఇంకెవరు, మన సీఎం రేవంత్ వాళ్ళు. ఏమన్నాడే సీఎం సారు? జెండా వందనం అంటే అలా పాలనలో జరిగిన మంచి ఏందో చెప్పాలి. కానీ గాసారేందే పాత సర్కారు లేచిన అప్పుల కుప్పల గురించి చెప్తాడు. గా సార్ అంతేనే, అదో టైపు. గాని అభివృద్ధి గురించి ఏమన్నా చెప్పిండా లేదా? అబ్బో, మామూలు అభివృద్ధి కాదే తల్లి. ప్రపంచ దేశాలతో పోటీ పడుకుంటా ముంగటికి పోతాన్నమాట. ఏ విషయంలో పోటీ పడుతున్నమాట చెప్పిండా? అందాల పోటీలు, 20 నెలల్లో జరిగిన 2 లక్షల కోట్ల అప్పులు, ఈ నడుమ జరిగిన అగ్ని ప్రమాదాలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చానే ఉన్నాయి. అన్ని దునియాతోని పోటీ పడే ముచ్చట్లే. ఇంకా ఇంకేమన్నాడే? మన ఆడళ్ళకి ఇచ్చిన ఫ్రీ టికెట్ పైసలల్లా కొన్న మన అన్న తమ్ముళ్ళ కాడ వసూలు చేసుకోవద్దానే సర్కారోళ్ళు. గంతే ఉన్నట్టున్నదే. అవు గాని రైతు రుణమాఫీ చేసి ఇయాటికి సంవత్సరం అంట కదా, ఏమన్నా చెప్పిండా? చెప్పిండు 25,35,000 మంది రైతులకు శాశ్వత రుణమాఫీ చేసిండట. మరి రుణమాఫీ కాని రైతుల సంగతి ఏందే? ఎక్కడనే చాలా మంది రైతులింటికి బ్యాంకులు నోటీసులు పంపుతూనే ఉండిరి. ఇంకా చాలా మంది రైతులకు రుణమాఫీ కాక బ్యాంకులతో సెటిల్మెంట్లు చేసుకుంటారట. మొన్న మన కొవిరిగాడు చెప్పిండు. అయినా రైతు బంధు సన్న వడ్లకు బోనస్ ఇస్తాండ్రు కదా, రైతులకు కొంచెమన్నా తిప్పలు తప్పుతాయి. సిపిచ్చిదానా, పోయిన వానికి అందరికి వరలేదే బోనసు. ఈసారి సర్కారు మీద నమ్మకం లేక సన్నవడ్లు పెట్టలేదు. సన్నవడ్లు పెట్టిన వాళ్ళకు బోనస్ వరలేదు. అంటే ఒక్కటంటే ఒక్క పని కూడా పూర్తిగా చేయలేదన్నట్టే కాదే? మరేమనుకుంటున్నావు, చెయ్యి సర్కారా మజాకా? సరే, ఇక కర్మ వార్తలు చెప్పుకోవాలి ఉండిగా. ఇగో ఇదుల్లా సంగతి. ఇక మీరైతే తాతిమ వార్తల్ని చూడుండ్రి. ఇక మిగిలిపోయిన వార్తల్ని చూడుండ్రి. అగ్గిపుల్ల కుక్క పిల్ల సబ్బు పిల్ల కాదేది కవితకు అనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కానీ గుండు పిన్ను జొన్న రొట్టె కోడిగుడ్డు కాదేది టాలెంట్ చూపెట్టుకోనికే అనర్హం అంటాండ్రు నేటి తరం కొందరు సూక్ష్మ కళాకారులు. మరి శ్రీశ్రీ చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకున్నారో లేకపోతే ఏందో తెలియదు గాని ఇగో స్వాతంత్ర దినోత్సవం ఇయాల టాలెంట్ను ఎట్లా చూపెట్టుకున్నారో చూడండి. వారెవ్వా, చూసిన రానోల్లా గుండు పిన్ను మీద జాతీయ జెండాను పట్టుకొని ఉరుకుతున్నట్టు మనిషి బొమ్మను ఎట్లా తయారు చేసిండో చూస్తానైతే అసలు ఎట్లా సాధ్యమైందని అనిపిస్తున్నది కావచ్చు. జగిత్యాలున్న మైక్రో ఆర్టిస్ట్ దయాకర్ అన్నతోని ఏదైనా సాధ్యమేనట. కొన్ని సంవత్సరాల నుంచి మైక్రో ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నాను. మరి నేను ప్రతి ఒక్క సంవత్సరం మన స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని తయారు చేస్తుంటాను. మరి ఈ సంవత్సరం గుండు పిన్నుపై మహిళ జాతీయ జెండాను పట్టుకొని పరిగెడుతున్న విగ్రహాన్ని తయారు చేశాను. స్వాతంత్ర దినోత్సవం పేరు మీద ఏడాదికో వెరైటీ బొమ్మను తయారు చేస్తున్నాడట ఈ అన్న. ఈ గీమల్గా వెరైటీగా చేయాలని గుండు పిన్ను మీద గీ బొమ్మను తయారు చేసిండట. మైనం కలర్ పెన్సిల్తోని మొత్తం 10 గంటలు కష్టపడి చేసిండట గీ బొమ్మను. ఇప్పటి వరకు దునియాలెవరూ తయారు చేయని బొమ్మను తయారు చేయాలని అనుకున్నాడట. అందుకే జాతీయ జెండాను పట్టుకొని ఉరుకుతున్న మహిళ బొమ్మను గుండు పిన్ను మీద తయారు చేసి వార్తలకెక్కిండు గిట్లా. ఇక ఏరియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు అన్న టాలెంట్ ను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. గిది చూసినోళ్ళు ఆకుల మీద షాక్ పీస్ల మీద మైక్రో ఆర్ట్ బొమ్మలు వేసినోళ్లను చాలా మందిని చూసినాం. ఇక ఇప్పుడు గుండు పిన్ను మీద జాతీయ జెండాను పట్టుకొని ఉన్న మనిషిని తయారు చేసి వార్తలకెక్కిండు గిట్లా. ఇక ముచ్చట ఇట్లుంటే కామారెడ్డి జిల్లా మద్నూర్లు ఉంటున్న గీనని చూడుండ్రు ఎట్లా స్వాతంత్ర సమరయోధుల బొమ్మలను గీసిండో. అగో చూసిండ్రు కదా, గాంధీజీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, బాలా గంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి బొమ్మలు ఎంత మంచిగా గీసిండో అన్నా. మరి గీన గీసింది ఏ పేపర్ ముక్క మీదనో అట్ట ముక్క మీదనో కాదొల్లో, తినే జొన్న రొట్టె మీద గీసిండు. పండరి అనే గీనకు చిన్నప్పటికెంచి బొమ్మలు గీసుడంటే మస్తు పైరమట. ఇక ప్రైవేట్ టీచర్ గా కొలువు చేసుకుంటేనే టైం దొరికినప్పుడల్లా ఏదో బొమ్మలను గీసేటోడట.
ఇక జెండా వందనం పేరు మీద వెరైటీ ఉండాలని రొట్టె ముక్క మీద ఫ్రీడమ్ ఫైటర్ల బొమ్మలను గీసి దేశం మీద పాయరాన్ని చూపెట్టుకున్నాడు అన్నట్టు గిట్లా. ఇగో నంద్యాలున్న కోటేష్ అనే ఇంకో కళాకారుడు చూడుండ్రెట్లా కోడిగుడ్డు మీద బొమ్మలను గీసిండో. అబ్బబ్బా, గీన టాలెంట్ చూస్తే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టే ఉన్నది కదా. జాతీయ జెండాను పట్టుకున్న భరతమాతకెంచి కోడిగుడ్డు మీద మొత్తం 150 మంది స్వతంత్ర సమరయోధుల బొమ్మలను గీసిండికిట్లా. జాతిపిత మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీదేవి, సర్వేపల్లి రాధాకృష్ణ దాకా ఎందరో మహానీయుల బొమ్మలను 3 గంటల్లోనే గీసిండటకిట్లా. దేశం కోసం ప్రాణాలర్పించిన మహానీయుల త్యాగాలకు గుర్తుగా ఆలను స్మరించుకోవాలని గీ తిరిగా చేసిండట కోటేష్ అనే గీ కళాకారుడు. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు గీల టాలెంట్ ను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. కానీ మొత్తానికి గీలు చేసిన బొమ్మలతోని అటు దేశం మీద పాయరాన్ని, ఇటు వాళ్ళ టాలెంట్ ను దున్యాకెరకయ్యేటట్టు చేసుకున్నారు పోండ్రి. ఇయాల కూడా మీకోసం కొన్ని లిల్లీపుట్ వార్తలు పట్టుకొచ్చినాం, మరి అభిసుతం చూసేయండి. మన జాతీయ జంతువు పులి, మన జాతీయ పక్షి నెమలి. ఈ రెండు ఒక్క కాడ కనబడు కొంచెం కష్టమే. ఎందుకంటే పులిని చూస్తే ఏ జీవైనా పరుగు అందుకొని ఉరుకుతుంది. కానీ జెండా పండుగ మాత్రం ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లా ఒక్కటే జాగల పులి నెమలి రెండింటి దర్శనం అయ్యింది. అగ చూడుండ్రి, ముంగట నెమలి వెనుక పులి నిమ్ములంగా నడుచుకుంటా ఎట్లా పోతున్నాయో. ఓ ప్రకృతి శాస్త్రవేత్త షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు తిరుగుతాంది. చాలా అరుదైన వీడియో. జీవితంలో ఒక్కటే పారి ఇటువంటి చూసి అదృష్టం కలుగుతుందని మా గొప్పగా చెప్పుకుంటారు ఇది చూసిన వాళ్ళంత. ఇప్పుడు అది కూడా జెండా పండుగ గిటువంటి చిత్రం చూసురంటే అందరికి చాలా గొప్పగా అనిపిస్తున్నదట. మన దేశానికి గర్వకారణం. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నదని ఈ శాస్త్రవేత్త వీడియో సోషల్ మీడియాలో పెట్టిండు. ఇక ఈ చూసిన వాళ్ళంతా మామూలుగా పెడతలేరు కామెంట్లు. భారతదేశం అంటేనే గొప్ప వైవిధ్యం కానొస్తుంది, ప్రతి భారతీయుడు అరుదైన జీవులను కాపాడుకోవాలని రాసుకొత్తాను సోషల్ మీడియాలా. అందుకే ఈ అరుదైన వీడియోను మీకు కూడా చూపెడదామని మన జోరుదారులకు పట్టుకొచ్చినాం. ఎట్లుంది? మస్తుందిలే. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.